పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రియులారా, నా సహోదర సహోదరి మనులారా, సజీవుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన శుభములు అలాగే వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ప్రియులారా, మరి గత వారమున ఆదివారపు సందేశములో మీకు అందిస్తూ వచ్చినటువంటి దేవుని మాటల సముదాయం మీరు వింటూ వచ్చారు. అందుకు దేవునికి స్తోత్రములు. కనుక ఈ సమయమున ఈ ఆదివారపు దినమున కూడాను దేవుని మాటలను వినగలిగే గొప్ప అవకాశము దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు. ఈ సమయాన్ని కూడా మనం భక్తి శ్రద్ధలతో సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును మనం విందాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మేము మీ పరిశుద్ధమైనటువంటి మాటలను జ్ఞాపకము చేసుకుంటున్నాం. దేవా, మీ మాటలను తండ్రి ఈ రీతిగా మేము తలపోసుకొనగలిగే గొప్ప అవకాశం ప్రేమించిచ్చారు. నీకు స్తుతులు తండ్రి. గత వారం, మరి ఇదిగో తండ్రి కాలం, గత సంవత్సరం అంతయు కూడా నీవు మమ్మలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చావు. నీకు స్తోత్రాలు. 2023 సంవత్సరమును దాటుకోగలిగి 2024 సంవత్సరమునకు రాగలిగి, అది మీ కృపచేత మేము తిరిగి ఈ 2024 సంవత్సరం మొదటి ప్రభువు దినమున తండ్రి ఈ ప్రార్థన హెచ్డి టీవీ ఛానల్లో దేవా సత్యజీవ వాక్యము అనే మీ జీవవాక్యమును మేము ఇలాగున్న ధ్యానించుకొనగలిగే గొప్ప అవకాశం ఇచ్చినందుకై నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ మాటలు మేము ధ్యానించుకొనుచూ ఉంటుండగా ఈ నూతన సంవత్సరపు విధి విధానములను ఈ నూతన సంవత్సరములో దేవా మేము మీ యొక్క మాటలను దేవా లేఖనానుసారముగా తలపోసుకొనుచూ ఉంటుండగా మేము మీ మాటలను ఆ రీతిగానే తండ్రి మీరు అందించినటువంటి విధానము చొప్పుననే మా మనసునకు నిత్య నూతనమైనటువంటివిగా మీరు ఇస్తున్నారు కనుక ఆ రీతిగా మేము విని గ్రహించుటకు సహాయము చేయమని, వినగలిగిన చెవిని గ్రహించే మనసును వినుచున్నటువంటి మీ బిడ్డలకు కూడా ప్రసాదించి దీవించమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరటనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రేమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో నుండి దేవుని జీవవాక్యము మనకు చెబుతున్న సత్యము ఏమిటి అంటే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మనం ఆ మాటను చూడగలిగితే చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఉన్న ఉన్నతమైన ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకోగలుగుతూ ముందుకు సాగుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇది నూతనమైనది అని ఒక దానిని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన దినములలో ఉండినదే అని దేవుని యొక్క మాటగా జ్ఞాని అయినటువంటి ప్రసంగి అయిన సొలొమోను రాజు చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ చెబుతూ వచ్చిన ఈ మాట ఏంటంటే, ప్రియులారా, ఆకాశము క్రింద భూమి మీద ఇది నూతనమైనది అని లేక సూర్యుని క్రింద అంటాం మనం. సూర్యుని క్రింద భూమి మీద ఇది క్రొత్తది అని ఒకదానిని గురించి ఒకడు చెప్పును. అలా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. అయితే దేవుడు చెబుతున్న మాట మీరు వినండి అన్నట్టుగా ఇక్కడ ఈ భక్తుడు చెబుతూ వస్తున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇది నూతనమైనది అని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును ఒకడు ఏదైతే ఇది క్రొత్తదని చెబుతూ ఉన్నాడో, నూతనమైనది అని చెబుతూ ఉన్నాడో, అదియును ఇంతకు ముందు దినములు గడించిన వారికి వారి జీవితములో ఉండినదే అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట ఇంతగా నొక్కి చెబుతున్నాను అంటే, నూతనమైనటువంటిది
భూమి మీద ఏమిటిది అనేది మనకు దేవుడు చెబుతున్నట్టుగా మనం తెలుసుకోవాలి. నూతనమైనది అని దేవుడు మనకు చెప్పిందేంటి, దేవుడు మన నుంచి నూతనమైనదిగా చూడాలనుకున్నదేంటి, దేవుడు చెప్పినది చూడాలనుకున్నది పక్కన పెట్టి మనము నూతనమైనదిగా చేస్తున్నదేంటి అని ఆలోచిస్తే దేవుడు చెప్పిన దానికి మనం చేస్తున్న దానికి కొంత పొందిక కుదరడం లేదు. ఎందుకు అంటే సూర్యుని క్రింద ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంట అంటే అది ఇంతకు ముందు ఉండినదే అంటున్నాడు. ఇంతకు ముందు ఉండినదే. ఉదాహరణకు 2024వ సంవత్సరం మనకు క్రొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, మంచిది. 2024వ సంవత్సరం జనవరి నెల మొదటి తేదీ లేక మొదటి రోజు మనకు క్రొత్త ఏడు లేక క్రొత్త సంవత్సరం, మంచిది. అయితే దేవుడు చెప్పిన మాట మరి ఈ మాటకు ఎట్లా? దేవుడు చెప్పిన మాట బైబిల్ గ్రంథములో సూర్యుని క్రింద ఇది నూతనమైనదని ఒకడు ఒకదాని గురించి చెప్పును, అది ఇంతకు ముందు ఉండినదే అంటున్నాడు దేవుడు. ఇంతకు ముందు ఉండిందే. ఏంది ఇంతకు ముందు ఉండింది? 2024వ సంవత్సరం జనవరి మాసం మొదటి దినం లేక క్రొత్త సంవత్సరం, దీన్ని మనం అంటున్నాం ఇది ముందు ఉండిందే అని మనం అనుకోవాలంటే ఎలా? ఇది ముందు ఉండినదే అని మనకెట్లా తెలిసి వస్తుంది? గమనించండి. ఇక్కడే మనం బాగా ఆలోచిస్తే ఇది క్రీస్తు శకం 2024వ సంవత్సరం జనవరి మాసం మొదటి వారం కావచ్చు. ఇది మనకు క్రొత్తది. అలాగే వెనక్కి వెళ్ళిపోతే క్రీస్తు పూర్వం 2024వ సంవత్సరం ఉంది, జనవరి మాసం ఉంది, మొదటి రోజు ఉంది, మొదటి వారం కూడా ఉంది. అంటే మనం తీసుకోగలిగితే పాతది, మనము అనుభవించగలిగితే క్రొత్తది. ఎలా ఉందో ఆలోచించండి. అంటే దేవుడు ఒకదానిని నూతనమైనదిగా అన్నాడు అంటే అది నూతనంగా ఉంటుంది. అది కాదు ఇది ఇంతకు ముందు ఉండిందే అని దేవుడు అన్నాడంటే అది ఖచ్చితంగా ఇంతకు ముందు చరిత్రలో ఉండి తీరినదే, ఉండి తీరి ఉంటుంది. దానికి ఈ విషయమే మీకు నేను మీ ముందు పెడుతున్నాను. ఈ 2024వ సంవత్సరం జనవరి మాసం లేక క్రొత్త సంవత్సరం మొదటి నెల మొదటి వారం మొదటి రోజు అనుకున్నాం అనుకోండి మనం, లేక మొదటి రోజు మొదటి వారం అనుకున్నాం అనుకోండి, ఇది మనకు క్రొత్తది. కానీ మనకంటే ముందున్నటువంటి వారాలకు అది ఏమైంది? పాతదే. మన ముందు కొత్తది, క్రీస్తు శకములో కొత్తది, క్రీస్తు పూర్వములో పాతది. అంటే దేవుడు ఏమి చెప్పినా అలా కరెక్ట్గా ఖచ్చితంగా సరిపోయేటట్టుగానే ఉంటుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మీరు దినములను గూర్చియు మాసములను గూర్చియు ఉత్సవ కాలములను గూర్చియు మీరు చాలా చాలా ఆరాటపడతా ఉంటున్నారు. మీరు వాటి విషయమై చాలా మీరు ఉత్సాహాన్ని చూపుతూ ఉంటున్నారు. ఇదేమి మీరు అనుకున్నట్టుగా నేను భావించేది కాదు అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నట్టుగా పౌలు గారు అక్కడ చెబుతూ వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పౌలు గారు మందలిస్తూ ఉన్నాడు సంఘాన్ని, గలతీయ సంఘాన్ని. మీరు దీనికి పెద్దగా ఏమంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరత లేదంటున్నాడు. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరత లేదంటే దినములు మాసములు ఉత్సవ కాలములు వచ్చంటాయి పోతూ ఉంటాయి. క్రొత్త సంవత్సరం అని 2024వ సంవత్సరం జనవరి మాసం 1వ తారీఖును లేక 1వ వారంలో మనం ఎట్లయితే అనుకుంటా ఉన్నామో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని, ఓకే, మన వరకు మనకు కొత్తదే. దేవునికి ఇది కొత్తది కాదు. ఆయన మానవ జాతిని ఉత్పత్తి చేసిన ఈ భూమికి కొత్తది కాదు.
సూర్యుని క్రింద కొత్తది కాదు, ఇది ఇంతకుముందు ఉండిందే. కానీ ఆ మనుషులు వేరు, అనుభవించినటువంటి ఆనాటి ఆ ప్రజలు వేరు. మన ముందు కొత్తదిగా ఉండొచ్చు, కానీ దేవునికిని బైబిల్లో ఉన్నటువంటి సంగతులకు చరిత్రకు కొత్తది కాదది, చరిత్రలో ఉండేది అది. మరి దేవుడు కొత్తది అని చెప్పినదేంటి? దేవుడు నూతనమైనదని చెప్పిందేంటి? దేవుడు చెప్పింది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము చూద్దాం మనం ఒక మాట బైబిల్లో నుంచి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందామండి. దేవుడు చెబుతున్న మాట. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూద్దాం మంచి మాటను. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అంటా ఉన్నాడు దేవుడైన యెహోవా. తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారితో ఈ మాట చెప్తున్నాడు. తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారితో ఏమని చెబుతున్నాడు? యెహెజ్కేలు, ఇశ్రాయేలీయులైనటువంటి నా జనులు వారు చాలా 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 వాటి విషయములో అదుపు తప్పి ఉన్నారు. వారు చాలా నా చేతిలో నుంచి వారు చేజారిపోయారు. వారి పాపానికి మిషలేదు. వారు చేస్తున్న అవిధేయత క్రియలు ఆకాశాన్ని అంటి ఉన్నాయి కనుక వారి అవిధేయతకు ఇదిగో ఇలాంటి ఈ సంగతులను, వారి అవిధేయతకు ఇలాంటి ఈ సందర్భాలను నేను వారికి గుర్తు చేస్తున్నానని, వారి ముంగట పెడుతున్నానని వాళ్లకు చెప్పు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెబుతున్నటువంటి నూతనమైనటువంటిది ఏమిటి అంటే, దేవుడు క్రొత్తది అని చెబుతున్నది ఏంటంటే మనిషి మనసులో దేవుడు పుట్టించే భావం స్వభావంగా మారతుంది అంటున్నాడు. ఒక మనిషిలో పుట్టేటటువంటి మనస్తత్వం క్రొత్తదిగా కావాలంటున్నాడు దేవుడు. ఎందుకంట పైన మనం చూస్తే గనక ఈ 11వ అధ్యాయములో నుంచి కొన్ని మాటలు మళ్ళీ మనం చూస్తే ఇక్కడ చూద్దామండి. 11వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 15వ వచనం నుండి. నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు అంటే యూదయ యెరూషలేము నివాసులు అని అర్థం. అంటే యూదులు, దావీదు సంతతి వారు. రైట్. యెరూషలేము పట్టణపు వారు, ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండుడి అని ఎవరితో చెప్పుచూ ఉన్నారో వారందరూ ఇశ్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులను, నీ చేత బంధుత్వ ధర్మమును నొందవలసిన వారై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము. వారికి ఈ మాట ప్రకటింపు. ఎవరికి? యూదయా దేశమందున్నటువంటి వారలకు, యెరూషలేము నివాసులకు. నీవు బంధువు ప్రీతితోనూ రక్త సంబంధముతో ఈ మాట చెప్పు. సాక్షాత్ బంధువులు వారు మీరు అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే కలుగజేసిన సాక్షాత్తు రక్త బంధుత్వాన్ని తెగతెంపులు చేసుకొని వైరముతో, వ్యతిరేకముతో, వర్గ పోరుతో, ఆధిపత్యపు పోరుతో ఇశ్రాయేలీయులను, యూదులను భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి రోజులలో దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళ మనసులు చెడిపోయాయి. వాళ్ళ ఆలోచన భావాలు చాలా పాతగిల్లి ఉన్నాయి. వాళ్ళు ఒకరిని చూస్తే ఒకరు ఏమాత్రము తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఒకరి పేరు చెబితే ఇంకొకరు ఆ చెప్పిన పేరు వాళ్ళ చెవిన పడగానే వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇది వారికి ఉన్న పరిస్థితి.
కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు వారికి, ఇటు వీళ్ళకు చెప్పు, అటు వాళ్లకు చెప్పు, ఎక్కువగా యూదా వారికి చెప్పు, మరి ముఖ్యంగా యెరూషలేము నివాసులకు చెప్పు, దాని రాజుకు చెప్పు, దాని అధికారులకు చెప్పు. ఏమని చెప్పమంటున్నాడు? దేవుడు మీకు నూతనమైన మనసు పుట్టిస్తున్నాడంట, లోబడండి అని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడేం పుట్టిస్తున్నాడంట? సూర్యుని క్రింద మనుషులలో క్రొత్తది అని క్రొత్త దానికోసరం ఎదురు చూస్తున్నటువంటి వారలకు, నూతనమైనది కావాలని ఆశిస్తున్నటువంటి వారలకు దేవుడు చెబుతున్నది, జవాబుగా దేవుడు ఇస్తున్నది ఏంటంట? మనుషులలో మనసు నూతనమైనది, ఒక మనిషిలో పుట్టే ఆలోచన నూతనమైనది, ఒక మనిషిలో కోరికలు క్రొత్తవి, ఒక మనిషి తను చెయ్యబోయేటటువంటి పనులలో కొత్తదనం కావాలి అంటా ఉన్నాడు దేవుడు. అది చెబుతూ యూదులు, యెరూషలేము నివాసులు, ఇశ్రాయేలీయుల పట్ల, వాళ్ళ సాక్షాత్తు బంధువుల పట్ల, వాళ్ళ రక్త సంబంధికుల పట్ల వాళ్ళు వ్యతిరేక భావముతో, బండబారిన మొండి హృదయముతో, వాళ్ళు రాతి గుండెతో ఉన్నారు, కటువుగా ఉన్నారు, కనికరం అనేటటువంటిది లేకుండా ఉన్నారు. వాళ్ళకు చెప్పు నేనున్నాను అని చెప్పి ఏం చెప్తున్నాడు? మీరు ఎవరి విషయములో భయము లేని తనముతో ఉన్నారో, ఎవరి విధులను కట్టడలను మీరు అనుసరించుకోకుండా ధిక్కరించి మీరి, మేము రోజు రోజుకు బాగా కొత్త కొత్త వాటిని మేము చేస్తున్నాం అనుకుంటున్నారో, కొత్తదనంగా మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దేవుడైన యెహోవా యొక్క కట్టడలు మీరు మీరి, ఆయన విధులను మీరు గైకొనకపోతిరి. అలా మీరి గైకొనకపోవడాన్ని బట్టి మీ మనసులు కఠినమైనవి, మీలో మాంసపు గుండె అనేటటువంటిది కనబడడం లేదు, రాతి గుండె మీలోకి వచ్చింది. దాన్ని నేను తీసివేస్తా. ఆ పాతదైనటువంటి మీ భావం, ఆ పులిసిన పిండి లాంటి మీ స్వభావం, ఆ గట్టిదైనటువంటి రాతి గుండెను నేను తీసివేస్తాను అని వాళ్ళకు చెప్పు అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త గారి ద్వారా ఉత్తరం పంపాడు. ఈ నరపుత్రుని చేత వారికి సమాచారం పంపాడు. ఈ కావలివాని చేత బూర ఊదామని దేవుడు ఇశ్రాయేలు దేశములో నుంచి యెరూషలేము అనే యూదయా దేశములోనికి పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడంటే క్రొత్తదేదో వాళ్ళకు తెలియాలి, నూతనమైనదేందో వాళ్ళు అనుభవించాలి. దేవుడు క్రొత్తదిగా చేస్తే, దేవుడు నూతనమైనదిగా భూమి మీద సూర్యుని క్రింద దేన్ని చేస్తున్నాడో, దేన్ని చేయబోతున్నాడో అది వాళ్ళు తెలుసుకోవాలి అంటున్నాడు అక్కడ. ఎంత మంచి మాట! గమనించండి, ఆలోచించండి ప్రియులారా. చెబుతూ దేవుడు అన్న మాట ఏంటి చూడండి, 16వ వచనం యెహెజ్కేలు గ్రంథం. ప్రియులారా, ఒక మంచి మాటను 11:16 కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును, కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. మీ వశము నేను దాన్ని చేసేదను. ఇప్పుడు మీరేం చేయాలి? మీ వశము చేసిన తర్వాత మీరందరూ కలిసి చేయవలసిన పని ఏంటి తెలుసునా? ఇంతకు మునుపు మీరు చేసినటువంటి పాత క్రియలు, హేయమైన పనులు, నాకు వ్యతిరేకమైనటువంటి దుర్మార్గపు కార్యములు మీరు విసర్జించండి అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. 18వ వచనం, వారు అక్కడ నుండి వచ్చి లేక అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుట మానుదురు. ఇది నేను వారికి కలిగించేటటువంటి క్రొత్తదనం.
ఇది నేను వారిలో పుట్టించేటటువంటి నూతనమైనటువంటి నూతనత్వము అంటున్నాడు దేవుడు. 2 జనపదములతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్తను ముందు పెట్టి వాళ్ళు కొత్తదని ఏదనుకున్నారో, నూతనమైనదని వాళ్ళు ఏది భావించారో వాళ్ళకి ఇది చెప్పు. ఏం చెప్పాడు దేవుడు? మీ ఆలోచన నూతనమైనదిగా కావాలా. మునుపు మీరు పాత పద్ధతులలో ఉంటూ వచ్చారు. మునుపు మీరు హేయమైనటువంటి క్రియలు చేసి అన్య దేవతలను పూజించారు. మీ మనసులను కఠినము చేసుకొని, మీ గుండెను రాతి గుండెగా చేసుకొని, నా కట్టడలను, నా విధులను, నా యొక్క నీతి నియమములను మీరు ధిక్కరించి భయము లేని తరముతో మీరు వ్యవహరించారు కదా. ఇప్పుడు చెబుతున్నాను, మిమ్మల్ని నేను ప్రేమించి మీ తప్పిదములు క్షమించి ఇదిగో మరలా మీకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి మీ దేశములకు మిమ్మల్ని నేను మరలా తిరిగి రప్పిస్తున్నాను. మీ శత్రువులు మీ ఎదుట నిలవకోకుండా చేసి నేను మీకు మరలా మీ పురములను, మరలా మీ యొక్క కోట గుమ్మములను మీకు ఇస్తూ ఉంటున్నాను. మీరు వెళ్ళండి, అందులోనికి ప్రవేశించండి. వెళ్ళి ప్రవేశించి మళ్ళా మీరు పాత క్రియలు చెయ్యకండి. మరలా మీరు పాపపు యొక్క కార్యములను చేత పట్టకండి. నోటితో వాటిని మీరు ఏమాత్రము కూడా ముఖస్థుతులుగా వాటిని మీరు స్తుతించకండి అంటా ఉంటున్నాడు దేవుడు. అంటే దేవుడు చెప్పుతున్నటువంటి క్రొత్తదనం ఎక్కడ ఉంది? దేవుడు నూతనత్వం అని చెబుతున్నది ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుడు చెబుతున్నటువంటి మాట వారి మనసుకు సంబంధించినదిగా చెబుతూ ఉన్నాడు. వారి అంతరాత్మ దేవుని విషయమై, ఆయన కార్యముల విషయమై ఎప్పుడు ఒదిగి విధేయతతో ఉండగలుగునట్లు దేవుడు వారిని ఉంచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ మీలో నూతనత్వము కావాలి. అక్కడ మీరు క్రొత్తదనంగా ఉండాలి. మరలా ఎప్పుడే కానీ మునుపు చేసినటువంటి పాత హేయమైన క్రియలు మీరు చెయ్యకూడదంటున్నాడు. అదే తదేకంగా చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో 11వ అధ్యాయములో 19వ వచనం చూస్తే, యెహెజ్కేలు ఈ మాట వాళ్ళకు చెప్పు అంటున్నాడు దేవుడు. చెప్పు, ఏమని చెప్పమంటున్నాడు? వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వాళ్ళను సిద్ధపరుస్తూ ఉన్నా. వాళ్ళ ఆలోచన గమనములను నేను నా వశము చేసి ఉన్నా, నా వశము చేసుకొని ఉన్నా. ఇక నేను ఈ కార్యక్రమాన్ని చేయుటకు వాళ్ళను ఆయత్తపరుస్తూ ఉన్నా. చెప్పు వాళ్ళను సిద్ధపడమని అంటూ, గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి, వాళ్ళ శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అన్నాడు దేవుడు. నూతన ఆత్మను పుట్టింతును అంటే దేవుడు కోరుకుంటున్న నూతనత్వం ఏమిటి అంటే, క్రొత్తదనం ఏమిటి అంటే, మనుషులలో, ఇశ్రాయేలీయులలో కావచ్చు, యూదయ యెరూషలేము నివాసులలో కావచ్చు, భూమి ఎందంతటా ఉన్నటువంటి సమస్త మానవులలో ఎవరి విషయంలోనే కావచ్చు, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక మనిషి మనసు ఎప్పటికప్పుడు దైవికమైనటువంటిదిగా ఉండాలి. నిన్న చేసిన తప్పు ఈరోజు చెయ్యకుండా ఉండాలి. మొన్న జరిగిన పాపం ఈరోజు జరగకోకుండా ఉండాలి. నా బిడ్డలు దినదినము నాకు పుట్టుచున్నటువంటి నూతనమైన వాత్సల్యము చొప్పున వారు కూడా నూతనమైనటువంటి స్వభావముతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఎందుకు తెలుసునా? ఆయనకు దినదినము నూతనముగా వాత్సల్యం పుట్టుతూ ఉంది మన పట్ల. భూమి మీద ఉన్న యావత్తు మానవాళి పట్ల దేవునికి నూతనమైన వాత్సల్యం పుట్టింది. అది మనం చూడగలిగితే గనకను గ్రంథములో ఆనాడు ప్రవక్తలు కూడా చెబుతూ వచ్చిన మాటే అది. ప్రవక్తలు దేవుని సన్నిధిలో అంటూ వచ్చిన మాట. యెరెమీయా ప్రవక్త అన్నాడు, ఇశ్రాయేలీయులతోనూ మరి ముఖ్యంగా యూదయ యెరూషలేము నివాసులతో
ఏమన్నాడంటే విలాప వాక్యములో 3:23లో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము లేక వాత్సల్యత పుట్టుచు ఉన్నది చెప్తున్నాడు వాళ్ళకు. ఓ యెరూషలేము నివాసులారా, ఓ యూదా ప్రదేశపు వారలారా, మీరు దేవుని గురించి ఏమనుకుంటున్నారు? ఆయన మిమ్మల్ని విడనాడేవాడు కాడు. మిమ్మల్ని ఆయన పోనీలే పాడైపోయి నాశనమైపోయని మీ నాశనాన్ని కోరుకునేవాడు కాడు. ఆయనకు దినదినము నూతనముగా వాత్సల్యము మీ మీద పుట్టుచూ ఉంది. మిమ్మల్ని బాగు చేయాలని, మీకు మేలు చేయాలని, మిమ్మల్ని తన సన్నిధిలో తనకు మహిమకరముగా ఉంచుకోవాలని ఆయనకు మీ పట్ల చాలా 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 ఎంత కావాలంటే అంత మీ మీద కనికరము, దయ, జాలి, ప్రేమ, కరుణ ఇవన్నీ వాత్సల్యముగా పుడతా ఉన్నాయి ఆయనకు. ఇవన్నీ దేవునికి వాత్సల్యముగా పుడతా ఉన్నాయి. ఇవన్నీ మీరు వినండి, మీరు కూడా వీటిని కలిగి జీవించండి అంటున్నాడు. అంటే దేవుడు నూతనమైనటువంటి వాత్సల్యముతో తన జనులను భూప్రజలను ఏలుతూ ఉన్నాడు. ఆయన పాలిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఏలుతున్నప్పుడు, ఆయన పాలిస్తున్నప్పుడు, ఆయన ఏలుబడి కింద ఉన్నవారు, ఆయన పరిపాలన కింద ఉన్నటువంటి ఆయన ప్రజలు ఎలా ఉండాలి? ఆయన ఎట్లా ఉంటే ఆయన పిల్లలు అట్లే ఉండాలి. ఆయనకేమో దినదినము నూతనముగా వాత్సల్య పుడతా ఉంటే మనకు ఒకసారి కూడా ఆ నూతనమైనటువంటి మనస్తత్వమే లేకపోతే ఎట్లా? కనుకనే ఈరోజు చాలామంది ఎగబడుతూ పాపాలు చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉద్దండంగా బ్రతుకుతున్నారు. అంటే దేవుని యొక్క వాత్సల్యత నిత్య నూతనమైనటువంటిదిగా నన్ను ప్రేరేపిస్తుందని ఎరుగకనే అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎరిగిన వారు చెయ్యరు. ఒకవేళ ఎరిగిన వారు చేస్తే, ఒకవేళ చేసినా వెంటనే సరిచేసుకొని దేవుని సన్నిధిలో విన్నవించుకుంటారు. ఎలా విన్నవించుకుంటారో తెలుసునా? ఒకసారి ఒక మాట చూద్దామండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చదువుకుందామండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు. బత్సబాతో పాపము చేసిన తర్వాత, ప్రవక్త చేత గద్దింపబడిన తర్వాత తను చెబుతున్న మాట ఏంటంటే, దేవా, నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను, నా పాత రోత హృదయం తీసివి, నా పాప స్వభావాన్ని నువ్వు తుంచేయి. తప్పే చేశాను, నిజంగా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను కన్నీటితో. దేవా, నాకు ఆ మనసొద్దు, ఇక అట్టి ఘోరమైనటువంటి హేయ క్రియలు చేసినటువంటి ఆ పాత స్వభావం వద్దు, నాకు వద్దు భయపడుతున్నాడు. నా మనసులో శుద్ధ హృదయం కలగచేయి. నా మనసులో నూతనముగా తలంపు పుట్టించు. ఎవరికి కీడు చేయకుండగా, ఎవరిని నేను కించపరచకుండగా, ఎవరిని నేను నాశనము చేయకుండగా, ఎవరిని నేను ఏమాత్రము కూడా బాధింపకుండగా, నా మూలముగా ఎవరు రోధించకుండగా ఉండునట్లు నా మనసులో నూతనమైనటువంటి ఆలోచన పుట్టించు. కొత్తదిగా చెయ్యి. నీవు క్రొత్తది చేస్తే నా పాతదంతా పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కోరుకున్నది అదే. దేవుని భక్తుడు దావీదు గారు అడుగుతున్నది అదే. ఈరోజు మనము కూడా ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకులో క్రొత్తదిగా ఏదైనా మనం కావాలని కోరుకుంటే, నూతనమైనదిగా ఏదైనా మనం చూడాలనుకుంటే, దేవుడు చెబుతున్నాడు, అది ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి అంతరంగానికి సంబంధించిన భావాన్ని నూతనపరచుకోండి నా వాక్యముతో అంటున్నాడు. నా మాటతో, నా ఆత్మతో మీరు
నూతనము గావించబడండి. నిన్న చేసిన తప్పు చేయకుండగా, ఇంతకు ముందు జరిగినటువంటి పొరపాటు జరగకోకుండగా, అది మాట అయినా క్రియ అయినా అది జరగకోకుండగా మిమ్మును మీరు ఒక్కసారి ప్రక్షాళన చేసుకోనండి. మీ మనసుతో చెప్పుకోండి, ఈ తప్పు వద్దు, ఇంకా చెయ్యను అనుకోండి. అదే కొత్తది. వద్దు, నేను ఈ మాట ఇక మాట్లాడను, ఈ పని నేను చెయ్యను అనుకోండి, అదే కొత్తది. ఎఫెసీ పత్రిక ఒక మాట చూసుకుందాం. ఎఫెసీ పత్రిక చూద్దాం, ఒక మాట చూద్దామండి. 4వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, దేవుడు చెప్తున్న మాట భక్తుని ద్వారా ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, క్రైస్తవ లోకానికి చెప్తున్నాడు. మీ చిత్తవృత్తి యందు అంటే మీ ఆలోచన పనుల యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. స్వభావము నవీనము కావాలి అంటే మన తలంపులు కొత్తవి కావాలి. మన ఇల్లు వాకిన్లు, మన పనులు ప్రయాణాలు కాదు, మన ఊరు వాడలు కాదు, మన వస్తు వాహనాలు కాదు, మన మనస్తత్వము నూతనం కావాలి. మన భావం దైవికంగా కొత్తదిగా గావించబడాలి. అప్పుడు దేవుడు నిజంగా సంతోషిస్తాడు. అప్పుడు మన ఇరుగు పొరుగు వారు కూడా మనల్ని బట్టి నిర్భయముగా బ్రతుకుతారు. ఎవరికి ఏ రకమైన కీడు జరగదు, ఎవరికి ఏ రకమైన అపకారం జరగదు. ఎందుకు? నీతియు యథార్థమైన భక్తి, అది నవీన స్వభావం, దైవికమైన పోలిక. ఆ దైవికమైన భావం అంతరంగములో చొచ్చుకపోయింది కాబట్టి నీవు క్రొత్త వాడవు. యు ఆర్ ఆల్ న్యూ థింగ్స్. నీవన్నీ క్రొత్త ఆలోచనలే, కొత్త తలంపులే. అదే కావాలి కోరుకుంటా దేవుడు అదే కావాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నూతనమైనదిగా దేవుడు కావాలనుకుంటున్నది భూమి మీద మనకున్నటువంటివేవో మనం వాడుకున్నవేవో కాదు. అవి పదార్థములో, తినుబండరములో, వస్త్రములో, వాహనములో కాదు. మన మనస్సులు, మన ఆలోచనలు నూతనమైనవిగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ చెప్పింది, కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అన్నాడు. సమస్తము క్రొత్తవైన. ఏంటి సమస్తము అంటే? చేసే పని, చూసే చూపు, మాట్లాడే మాట, వెళ్ళే ప్రయాణం, సమస్తం మన ప్రవర్తన అంతా నూతనమైనదిగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అట్టి నూతనమైన వారలంగా కావాలంటే యేసుక్రీస్తు ప్రభువులోనికి జన్మించాల, యేసు ప్రభువులోనికి రూపాంతరము చెందాల. అలాగున ప్రభువులోనికి జన్మించి ప్రభువులోకి రూపాంతరము చెందుటకు ఆయన వారలముగా వాక్యము చేత ఉదక స్నానము చేయబడి బాప్తిస్మం పొంది ఆయన శరీర రక్తములు తిని త్రాగి క్రొత్త జీవితాన్ని క్రీస్తులో ప్రారంభించి సంఘ సహవాసములో అంటు కట్టబడాలి. అట్టి క్రొత్తదనం ఈ మాటలు వింటున్నటువంటి వారందరిలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు విన్న మేము వాటి ప్రకారముగా జీవించుటకు సహాయం చేయండి. నీవు కోరుకున్న కొత్తదనం మాలో మేము నిలుపుకొనున్నట్లు, మీరు కలగజేస్తున్న క్రొత్తదనానికి మేము విధేయులమై జీవించున్నట్లు సహాయము చేయమని యేసు ప్రభువు నామముననే అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడందరినీ దీవించునుగాక.